Hi friends, welcome to my channel. కాంబాక్ట్ వెహికల్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ డిఆర్డిఓ నుండి డిఆర్డిఓ చెన్నై నుండి మనకి అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనం ఇక్కడ చూసుకోవచ్చు, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి లేటెస్ట్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే మనకి అఫీషియల్గా అయితే ఈ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది డిఆర్డిఓ నుంచి చెన్నై. సో అప్రెంటిస్లో మనకి ఇక్కడ ట్రేడ్ వైజ్ చూసుకుంటే కోపా నుంచి మనకి 11 పోస్టులు, డ్రాప్ డౌన్ మెకానికల్ నుంచి 10 పోస్టులు, ఎలక్ట్రీషియన్ 12 పోస్టులు, ఫిట్టర్ 10, అలాగే ఎంఎంవి నుంచి 8 పోస్టులు, మెషినిస్ట్ 5 పోస్టులు, పెయింటర్ 1 పోస్టు, ప్లంబర్ 3 పోస్టులు, టర్నర్ 5 పోస్టులు, వెల్డర్ 5 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ 6 పోస్టులు, షీట్ మెటల్ 1 పోస్టు, అలాగే కంప్యూటర్ నెట్వర్కింగ్ టెక్నీషియన్ నుంచి 1 పోస్టు, అలాగే కంప్యూటర్ పెరిఫెరల్స్ అండ్ హార్డ్వేర్ రిపేర్ మెయింటెనెన్స్ మెకానిక్ నుంచి 1 పోస్టు, ఫోటోగ్రఫీ నుంచి 4 పోస్టులు, బుక్ బైండింగ్ నుంచి 4 పోస్టులు, క్యాడ్ నుంచి 3 పోస్టులు, మొత్తం 90 పోస్టులకు వీళ్ళు డిఆర్డిఓ చెన్నై నుండి మనకి అప్రెంటిస్ పోస్టులకు వేకెన్సీ అయితే రావడం జరిగింది. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మనకి ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్ ఐటీ అయితే మీరు ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. సో 2 years ట్రేడ్ అయితే మీరు ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఏదైతే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోపా, అలాగే పెయింటర్, ప్లంబర్ అండ్ వెల్డర్ ఉందో ఇవి కాకుండా మిగతా అన్నిటికి మీరు 2 years ఐటీ అయితే ఖచ్చితంగా చేసి ఉండాలి. సో రిమైనింగ్ ట్రేడ్స్కి 1 year ఐటీఐ చేసి ఉంటే మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు. సో మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి మీకు 18 years అయితే ఖచ్చితంగా ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసరికి మనకి జనరల్ కేటగిరీస్ నుంచి ఎవరైతే అప్లై చేస్తారో 20 years 7 years లోపు అయితే ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వచ్చేసరికి 30 సంవత్సరాల లోపు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసరికి 32 years లోపు అప్లై చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 37 years లోపు మీరు పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్లో మనం చూసుకుంటే మీరు రిజిస్ట్రేషన్ ఎన్సీవీటీ ఎంఐఎస్ పోర్టల్లో మీరు ఖచ్చితంగా మ్యాండేటరీగా అయితే రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే ఫర్ ఈ అప్రెంటిస్ పోస్టులు ఎవరైతే ఐటీఐలో 2022, 23, 24లో పాస్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఎర్లియర్ దెన్ 2022 ఆర్ నాట్ ఎలిజిబుల్. సో 2022 ముందు ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఓన్లీ 22, 23, 24 క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే క్యాండిడేట్ విత్ డిప్లొమా గ్రాడ్యుయేషన్ ఉంటే ఈ పేకేజెస్కి అయితే ఎలిజిబిలిటీ లేదు. ఖచ్చితంగా ఐటీ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే నెక్స్ట్ మనం ఇంకో పాయింట్ చూసుకుంటే అప్లికెంట్స్ those candidates who have appeared in the qualifying examination but whose results have not been declared on 1 September 25 will not be considered. సో 2025 ఐటీఐ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో వాళ్ళ రిజల్ట్ డిక్లేర్ అవ్వకపోతే వాళ్ళు అప్లై అయితే చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు. సో ఇన్ కేసు సెప్టెంబర్ 1 మీ రిజల్ట్ అయితే డిక్లేర్ అయితే మీరు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోగలరు. అలాగే మీరు ఐటీఐ రెగ్యులర్గా అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ ఎవరైతే ఆల్రెడీ అప్రెంటిస్ చేస్తున్నారో వాళ్ళైతే ఎలిజిబిలిటీ అయితే లేదు. ఓన్లీ ఐటీఐ చేసి ఎవరైతే అప్రెంటిస్ చేయలేదో వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్ అయితే ఎలిజిబిలిటీ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి 1961 యాక్ట్ ప్రకారం అయితే మీకు 1 year అప్రెంటిస్ అయితే మనకి ఉండడం జరుగుతుంది. సో మీరు అప్లై చేసే ముందు ఒకసారి ఫుల్ఫిల్ ఎలిజిబిలిటీ కండిషన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్ని చెక్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోగలరు. అలాగే నెక్స్ట్ మనం ఇంకో పాయింట్ చూసుకుంటే candidates will be informed through email mentioned in their application regarding status of the selection. సో మీకు అప్లై చేసిన తర్వాత మీ మెయిల్కి మీకు స్టేటస్ అయితే రావడం జరుగుతుంది, మీ అప్లికేషన్ స్టేటస్. అలాగే నెక్స్ట్ ఇంకో పాయింట్ చూసుకుంటే ఆల్ అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఎన్క్లోజ్ ది డాక్యుమెంట్ మెన్షన్ బిలో అలాంగ్ విత్ ద అప్లికేషన్. సో అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత అప్లికేషన్తో పాటు మీ 10th క్లాసు, ఐటీ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, రిమైనింగ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా మీరు ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ఇక్కడ డ్యూరేషన్ ఇక్కడ చూడగలరు. క్యాండిడేట్స్ ఫైనల్లీ సెలెక్టెడ్ ఫర్ ది అప్రెంటిస్ ట్రైనింగ్ 1 year విల్ బి ఎలిజిబుల్ ఫర్ స్టైఫండ్. సో 1 year స్టైఫండ్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో 7,500 రూపాయలు మనకి ఇక్కడ ఏదైతే ట్రేడ్స్ మెన్షన్ చేశారో ఆ ట్రేడ్ వాళ్ళకి రావడం జరుగుతుంది. అలాగే 8,050 రూపాయలు ఏవైతే ఇక్కడ ట్రేడ్స్ మెన్షన్ చేశారో ఆ ట్రేడ్స్ వాళ్ళకి మనకి ఇక్కడ స్టైఫండ్ అయితే రావడం జరుగుతుంది. ఎటువంటి అదర్ అలవెన్సెస్ అయితే మీకు ఉండవు, ఓన్లీ స్టైఫండ్ మాత్రం మీకు 1 year అప్రెంటిస్లో రావడం జరుగుతుంది. అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను ఇక్కడ డిస్కస్ అయితే మీకు చేయడం జరుగుతుంది. అలాగే సెలక్షన్ ప్రాసెస్ మీరు చూసుకుంటే ఐటీఐ పర్సంటేజ్ మీద మీకు ఇక్కడ షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఈ రెండు మనకి చెన్నైలో అయితే ఉండడం జరుగుతుంది.
మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ మెయిల్‌కి, ఎస్ఎంఎస్‌కి అయితే మీకు నార్మల్ మెసేజ్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో, మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత మీకు ఏదైతే ఎన్‌సీవీటీ పోర్టల్ అక్కడ మెన్షన్ చేశారో ఆ అప్లికేషను దాంతో పాటుగా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీరు ఇక్కడ ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్‌కి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో, ఎన్వలప్ మీద మీరు ఖచ్చితంగా అప్లికేషన్ ఫర్ ది ఐటీ అప్రెంటిస్ 25 మీరు రాసి పంపించాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు అప్లికేషన్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫామ్ ఫర్ అప్రెంటిస్ ఇన్ సివిఆర్‌డిఈ. ఇక్కడ మీ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, అలాగే మీ ట్రేడ్, అలాగే మీ ఎన్రోల్మెంట్ నెంబరు, అలాగే ఫాదర్ నేము, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ నెంబరు, కేటగిరీ, తర్వాత మీ మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఈ రెండు కల్లా జాగ్రత్తగా మీరు ఇక్కడ ఎంటర్ చేయగలరు. కరస్పాండెంట్ అడ్రస్, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, 10th క్లాసు, బోర్డు, సబ్జెక్ట్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్, అలాగే ఐటీఐ, బోర్డు, సబ్జెక్ట్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్. సో, ఇక్కడ మీరు సైన్ చేసి డేట్ రాసి, సో దీంతో పాటుగా ఏదైతే మీరు ఆన్లైన్లో అప్లై చేస్తున్నారో అప్లికేషన్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్, 10th క్లాసు, ఐటీఐ, క్యాస్ట్ సర్టిఫికేటు, సో ఏదైతే ఆధార్ కార్డు, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ మీరు పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఇది డిఆర్డిఓ సివిఆర్డికి సంబంధించిన అప్రెంటిస్ నోటిఫికేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయాలి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.